జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6 లక్షల విలువ గల 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నందుకు పోలీసులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి వారికి రికార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల టౌన్, గొల్లపల్లి మరియు నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో గత కొంతకాలంగా హండీ లాగ్ వేసి ఉన్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈరోజు మన మెట్పల్లి పోలీస్ స్టేషన్ టీం అందరూ బైక్ థెఫ్ట్ గ్యాంగ్కి అప్రిహెండ్ చేశారు. సో మనకి 2 నెలల నుంచి ఈ బైక్ థెఫ్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వచ్చింది. దీని భాగంగా మనం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి వీ హ్యావ్ మేడ్ వన్ టీమ్ with under the leadership of DSP Mettapalli, and the team involves the ID party constables, our SI and CI also. This team was working since last 2 months. ఇదే క్రమంలో నిన్న ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి, అండ్ వీ హ్యావ్ అప్రిహెండెడ్ దీస్ అక్యూజ్. దీంట్లో ముఖ్యంగా ఒక అతను మన్నే లక్ష్మణ్ ఉన్నారు. ఈ అక్యుపేషన్ ప్రకారం వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్. ఆఫ్టర్ వన్ యాక్సిడెంట్ హీ హ్యాస్ లెఫ్ట్ దిస్ ట్రాక్టర్ డ్రైవింగ్, అండ్ ఫార్ ఈజీ మనీ అర్నింగ్ కోసం ఈ దొంగతన స్టార్ట్ చేశారు. వాళ్ళకి మోడస్ ఆపరెండి అంటే ఈ కొన్ని కీస్ ఉన్నాయి, వాళ్ళకి శాంపుల్ కీస్ ఉన్నాయి, మీ ముందు ఉన్నాయి. అది ఈ మార్కెట్లో పార్క్ అయిన బైక్స్, లేకపోతే ఈ హాస్పిటల్ ముందు పార్క్ అయిన బైక్స్ అక్కడ వెళ్ళి ట్రై చేస్తారు. ఏదైనా ఓపెన్ అయితే దీనికి వాళ్ళు దొంగతనం చేస్తారు. వాళ్ళు గ్యాంగ్లో ఒక ఇద్దరు ఇంకా ఉన్నారు. దే ఆర్ రిసీవర్ ఆఫ్ ది బైక్స్, ది స్టోలెన్ బైక్. వాళ్ళతో ఒక అతను మొహమ్మద్ మొసీన్ ఉన్నారు, వాళ్ళు ఒక చికెన్ షాప్ నడుస్తున్నారు. అండ్ ఒక అబ్దుల్ రషీద్ ఉన్నారు, ఈజ్ అ బైక్ మెకానిక్. సో ఇద్దరు వాళ్ళు రిసీవర్ ఉన్నారు. ఈ రిసీవర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఊరు వాళ్ళకి ఇది అమ్మేస్తున్నారు. ఈ ఊరు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు 15,000కి అమ్మేస్తే వాళ్ళు కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇంకా కొన్ని డబ్బులు వాళ్ళు ఈ ఇవన్నీ లక్ష్మణ్ వాళ్ళు మెయిన్ అక్యూజ్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ బైక్స్ వాళ్ళు ఎవరైనా ఈ బైక్కి పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఈ బైక్ వితౌట్ నంబర్ ప్లేట్